హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దక్షిణ అకాడమీ తెలుగు. సో ఇవాళ మనం ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్ స్టడీ చేద్దాం. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్ టాపిక్ జియో టెక్నాలజీలో మనకు చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఓకే, ఎందుకంటే ఇందులో మనకు అప్లికేషన్ క్వశ్చన్స్ రావచ్చు, లేదు అంటే డైరెక్ట్గా మనం ఎలాగ సియు, సిసి, ఐడి, రిలేటివ్ డెన్సిటీ వీటిపైన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి మనం క్యాలిక్యులేట్ చేసేలాగా కూడా రావచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్లో మనకు 2 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ మనం స్టడీ చేస్తాం. ఒకటి ఇండెక్స్ ప్రాపర్టీస్, ఒకటి ఇంజనీరింగ్ ప్రాపర్టీస్. ఇండెక్స్ ప్రాపర్టీస్ అనేవి మెయిన్గా మనం సాయిల్ని ఐడెంటిఫై చేయడానికి, ఓకే, అంటే ఏంటి అంటే ఇండికేటివ్ ఇన్ నేచర్. ఓకే, ఒక సాయిల్ అనేది ఎలా ఉంది, ఆ టైప్ ఏంటి అనేది ఇండికేట్ చేయడానికి మనం ఈ ఇండెక్స్ ప్రాపర్టీస్ అనేది తీసుకుంటాం. మెయిన్గా మనం ఈ ఇండెక్స్ ప్రాపర్టీస్లో మనకి ఎలాంటివి వస్తాయి, ఒక సాయిల్ని మనం ఐడెంటిఫై చేయాలి అది ఏ టైప్ అనేది అని అంటే, ఒకటి గ్రెయిన్ సైజ్ డిస్ట్రిబ్యూషన్, ఆ సాయిల్లో పార్టికల్ సైజ్ ఎంత ఉంది, అది ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది. అంటే ఏంటి అంటే కొన్ని గ్రేటర్ దాన్ 4.75 mm పార్టికల్స్ ఉండొచ్చు, ఇవి ఒక 50% ఉండొచ్చు. ఓకే, సో 4.75 టు సమ్ 75 మైక్రాన్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్ ఉన్నాయి. అలాగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పార్టికల్స్, సో 75 మైక్రాన్స్ టు 2 మైక్రాన్స్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి. ఈ టోటల్ 100%లో ఈ పార్టికల్ సైజ్ డిఫరెంట్ పార్టికల్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి అనేది మనం స్టడీ చేస్తే దాన్ని గ్రెయిన్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ అని అంటాం. ఓకే, సో డిఫరెంట్ గ్రెయిన్ సైజెస్ ఎంతెంత పర్సంటేజ్ ఉన్నాయి, సో ఆ పర్సంటేజ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనం దాన్ని వెల్ గ్రేడెడా లేకపోతే పూర్లీ గ్రేడెడా అనేది మనం తీసుకొని వాటి బిహేవియర్ని స్టడీ చేస్తాం. ఓకే, సో ఇది గ్రెయిన్ సైజ్ డిస్ట్రిబ్యూషన్. ఇంకా ఏమేమి ఉంటాయి అంటే ఇండెక్స్ ప్రాపర్టీలో కన్సిస్టెన్సీ లిమిట్స్. ఓకే, సో అంటే ఏంటి అంటే వాటర్ కంటెంట్ చేంజ్ అయ్యే కొద్దీ ఈ ఫైన్ గ్రైండ్ సాయిల్లో ఏమవుతుంది, దాని బిహేవియర్ ఇది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి సో ఆ మ్యాక్సిమం వాటర్ కంటెంట్ లిమిట్ ఉంటుంది కదా, ఒక దీని నుండి ఇంకొక బిహేవియర్ చేంజ్ మనం అబ్జర్వ్ చేసేది. సో ఆ కన్సిస్టెన్సీ లిమిట్. తర్వాత రిలేటివ్ డెన్సిటీ. ఓకే, సో రిలేటివ్ డెన్సిటీ, ఈ వీటిల్లో ఇండెక్స్ ప్రాపర్టీ ఏంటి అని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది ఎగ్జామ్లో. ఓకే, సో గ్రెయిన్ సైజ్ డిస్ట్రిబ్యూషన్, కన్సిస్టెన్సీ లిమిట్, రిలేటివ్ డెన్సిటీ ఇవన్నీ ఏంటి అంటే ఇండెక్స్ ప్రాపర్టీస్. ఓకే, ఇంజనీరింగ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే మనం ఒక సాయిల్ పైన ఏదైనా ఇంజనీరింగ్ వర్క్ మనం తీసుకునేటప్పుడు, ఒకవేళ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే మనం ఏదైనా ఒక ఇంజనీరింగ్ వర్క్ తీసుకునేటప్పుడు ఆ సాయిల్ అనేది దాన్ని బేర్ చేస్తుందా లేదా అని చెక్ చేసుకుంటాం కదా. అంటే ఆ సాయిల్ షియర్ స్ట్రెంత్ ఎంత, లేకపోతే సెటిల్మెంట్ ఎంత, ఇలాంటివన్నీ మనం ఇంజనీరింగ్ పర్పస్ అప్లికేషన్స్ మనం స్టడీ చేయడానికి యూస్ చేసేవన్నీ ఆ ప్రాపర్టీస్ని ఏమంటాము అంటే ఇంజనీరింగ్ ప్రాపర్టీస్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇండెక్స్ ప్రాపర్టీస్ చూస్తే ఫస్ట్ది ఏంటి, గ్రెయిన్ సైజ్ డిస్ట్రిబ్యూషన్. ఈ గ్రెయిన్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ మనం 2 రకాలుగా చేసుకుంటాం. దేన్ని బేస్ చేసుకొని, సాయిల్ అనేది సాయిల్ కోర్స్ గ్రెయిన్డా, ఫైన్ గ్రెయిన్డా, లేకపోతే క్లే అండ్ సిల్టా అనే దాన్ని బట్టి బేస్ చేసుకొని మనం డివైడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఒకవేళ సాయిల్ కోర్స్ గ్రెయిన్డ్ ఆర్ ఫైన్ గ్రెయిన్డ్ ఇది ఉండిందనుకోండి, అప్పుడు మనం ఏం చేసుకుంటాము అంటే సీవ్ అనాలిసిస్ చేసుకుంటాం. ఓకే, అలా కాకుండా క్లే అండ్ సిల్స్ అనుకోండి ఇక్కడ. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తామంటే సెడిమెంటేషన్ అనాలిసిస్, దీని పిప్పెట్ మెథడ్ లేదంటే హైడ్రోమీటర్ మెథడ్ యూస్ చేసి ఈ వెట్ అనాలిసిస్ అనేది చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు సీవ్ అనాలిసిస్ అంటే ఏంటి. ఓకే, సో ఇందాక చెప్పుకున్నాం, లాస్ట్ క్లాస్లో చెప్పాను, గ్రెయిన్ సైజెస్ని బట్టి మనం అది ఏ టైప్ ఆఫ్ సాయిల్ అనేది తీసుకుంటాం. గ్రేటర్ దాన్ 4.75 mm అయింది అంటే దాన్ని ఏమంటాం మనం, గ్రావెల్ అంటాం. ఓకే, సో 4.75 టు 75 మైక్రాన్స్ వరకు ఏమంటాం, శాండ్ అంటాం. 2 మైక్రాన్స్ టు 75 మైక్రాన్స్ మనం సిల్ట్ అంటాం. లెస్ దాన్ 2 మైక్రాన్స్ అయితే మనం క్లే అంటాం. ఇవి చాలా ఇంపార్టెంట్, అందుకే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడి వరకు అంటే ఏంటి అంటే శాండ్ అండ్ గ్రావెల్ వరకు మనం సీవ్ అనాలిసిస్ చేసుకుంటాం.
ఓకే. సో ఈ సిల్ట్ అండ్ క్లేస్ వరకు మనం సెడిమెంటేషన్ అనాలిసిస్ తీసుకుంటాం. అంటే ఒక లిక్విడ్ తీసుకొని దాంట్లో సొల్యూషన్ తీసుకొని ఇలాగా మనం సెడిమెంటేషన్ దీన్ని బేస్ చేసుకొని సెడిమెంటేషన్ అనాలిసిస్ చేసుకుంటాం. ఓకే. సో సీవ్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే మనం ఒక సెట్ ఆఫ్ సీవ్స్ తీసుకొని, ఓకే, ఒక ప్రీ డిటర్మైన్డ్ సెట్ ఆఫ్ సీవ్స్ తీసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అంటే ఒక 20 mm 4.75 ఇది తీసుకున్నాం అనుకోండి. సో ఏంది అవుతుంది 4.75 mm, 2.38 mm, నెక్స్ట్ 1 mm, నెక్స్ట్ 0.425 mm, నెక్స్ట్ 75 మైక్రాన్, 2 మైక్రాన్. అంటే 75 mm అంటే ఇలా రాసుకుంటాం 0.075 mm. ఓకే. సో ఇలాగా నెక్స్ట్ ఏంటి 0.002 అంటే 2 మైక్రాన్ mm. మనకు తెలుసు 1 మైక్రాన్ ఈక్వల్ టు 10⁻⁻6 మీటర్ అంటే ఎంత 10⁻⁻3 mm. ఓకే. సో మనం ఈ సీవ్ సైజెస్ తీసుకొని దీనిపైన మనం ఏం చేస్తాము, మన పైన ఏదైతే 4.75 ఉంటుందో సపోజ్ మనం దానిపైన మనం ఇది తీసుకొని మొత్తం శాంపుల్ తీసుకొని సీవ్ని షేక్ చేసి ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ సీవ్ పైన ఎంత సాయిల్ అయితే రీటైన్ అయింది అనేది చెక్ చేసుకుంటాం. అంటే ఎలాగా, ఇప్పుడు ఈ 4.75 mm పైన ఎంతో సాయిల్ రిటైన్ అయి ఉంటుంది కదా. ఆ తర్వాత ఏంటి 2.38 mm పైన కొంచెం సాయిల్ రిటైన్ అయి ఉంటుంది. అంటే ఈ సీవ్ సైజ్ ఉంటుంది కదా, దీనికంటే పెద్ద సీవ్ సైజ్ స్క్వేర్ ఓపెనింగ్ ఉంటుంది కదా, సీవ్ నెంబర్ని బేస్ చేసుకొని దానికంటే పెద్దగా ఉన్న సాయిల్ మొత్తం ఇక్కడ రిటైన్ అయిపోతుంది. దీనికంటే ఫైనర్ ఉండేదంతా కిందికి పడిపోతుంది. ఓకే. తర్వాత ఏంటి ఈ సీవ్ పైన కొద్దిగా రిటైన్ అవుతుంది, మిగతాదంతా ఇలా వచ్చేస్తుంది. సో అలాగా సెట్ ఆఫ్ సీవ్ పైన ఒక్కొక్కటి కొంచెం ఈ సీవ్ ఓపెనింగ్ కంటే పెద్దగా ఉన్న సాయిల్ పార్టికల్స్ అన్నీ రీటైన్ అయిపోతాయి, ఫైనర్గా ఉన్నవన్నీ కింద సీవ్లోకి వెళ్ళిపోతూ వస్తాయి. ఓకే. సో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీవ్ పైన ఎంత రీటైన్ అయ్యింది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇప్పుడు దీనిపైన రీటైన్ అయింది W1 అనుకోండి, దీనిపైన రీటైన్ అయింది W2, దీనిపైన రీటైన్ అయింది W3, దీనిపైన రీటైన్ అయింది W4. ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీ సీవ్ పైన మనం ఎంత రీటైన్ అయింది అనేది తీసుకుంటాం. దీని తర్వాత ఏం చేస్తాము అంటే క్యుములేటివ్ రీటైన్మెంట్ తీసుకుంటాం. ఓకే. క్యుములేటివ్ రీటైన్మెంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు దీనిపంటే 4.75 mm కంటే పెద్దగా ఉన్న పార్టికల్స్ అన్నీ ఇక్కడ 71. క్యుములేటివ్ అంటే ఏంటి అంటే మనం ఈ సెకండ్ సీవ్ తీసుకునేటప్పుడు దీనికంటే ఇదిగా ఉండేవి దీనికంటే పెద్దగా ఉండేది ఏంటి అంటే ఇది వస్తుంది ప్లస్ ఇది వస్తుంది, కాబట్టి ఇక్కడ క్యుములేటివ్ ఏంటి W1 ప్లస్ W2 అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి క్యుములేటివ్ అంటే ఏంటి W1 దీనికంటే పెద్దగా ఏ సైజ్ పార్టికల్ ఉంది అంటే ఏంటి దీంట్లో ఇది ప్లస్ ఇది. ఓకే. సో దీని క్యుములేటివ్ అంటే ఏంటి అంటే మనం ఏ సీవ్ అయితే కన్సిడర్ చేసుకుంటామో దానిపైన ఉన్న పార్టికల్స్ అన్నీ మనం యాడ్ చేసుకుంటే క్యుములేటివ్ అనేది వస్తుంది. ఓకే. సో ఇక్కడి వరకు అర్థమైంది అనుకుంటాను. ఓకే. సో ఒక్కసారి మనకు క్యుములేటివ్ వచ్చింది అని అంటే తర్వాత పర్సంటేజ్ ఫైనర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. పర్సంటేజ్ ఫైనర్ అంటే ఏంటి అంటే ఈ 4.mm దీనికంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ పార్టికల్స్ ఈ 4.75 mm కంటే తక్కువ ఉన్నాయి అంటే ఏం చేసుకుంటాం, సింపుల్గా ఈ 100 టోటల్ 100 అనుకుంటే 100లో నుండి మనం W1 తీసేసామనుకోండి, అంటే ఈ W1 దీనిపైన ఉన్నవి 100 మైనస్ W1 అయితే దీనికంటే పర్సంటేజ్ ఫైనర్ కదా. ఓకే. సో ఇప్పుడు 2.38 కంటే పర్సంటేజ్ ఫైనర్ అంటే ఏంటి 100 మైనస్ ఈ వాల్యూ వేసుకుంటే పర్సంటేజ్ ఫైనర్. ఓకే. సో ఈ నెక్స్ట్ ఉన్న ఈ 0.1 mm తీసుకున్నాం అనుకోండి, పర్సంటేజ్ ఫైనర్ అంటే ఎంత 100 మైనస్ ఈ మొత్తం క్యుములేటివ్ పర్సంటేజ్ యాడ్ చేసుకుంటే మనకు పర్సంటేజ్ ఫైనర్ వస్తుంది. ఓకే. సో మన ఇప్పుడు ఇదంతా దీంట్లో మొత్తం అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే పర్సంటేజ్ ఫైనర్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక సీవ్ సైజ్ తీసుకున్నప్పుడు, ఓకే, సీవ్ సైజ్ తీసుకున్నప్పుడు
దీంట్లో నుండి పాస్ అయిపోయే పార్టికల్స్ అన్నీ ఏమవుతాయి, పర్సంటేజ్ ఫైనర్ అవుతాయి. ఇప్పుడు సీవ్ సైజ్ అనేది ఒక 1 mm అని అనుకున్నాం అనుకోండి. ఓకే, సో ఈ 1 mm కంటే ఎంత పార్టికల్స్ మనకు ఈ పర్సంటేజ్ ఫైనర్ అంటే దీనికంటే తక్కువ ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఇది చూడండి, ఇందాక మనం నోట్ చేసిందే గ్రావెల్ అంటే ఎంత. సో 80 mm కంటే పైన ఉండేదాన్ని మనం బౌల్డర్స్, కాబ్లర్స్ ఇలాగ పిలుస్తాం కదా. సో గ్రావెల్ అంటే 4.75 to 80, శాండ్ అంటే ఎంత 4.75 to 75 మైక్రాన్, సిల్ట్ అంటే 75, ఇక్కడ క్లే అంటే లెస్ దాన్ 2 మైక్రాన్స్. ఓకే, ఈ సైజెస్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా గ్రెయిన్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అని. ఇందాక అంతా పర్సంటేజ్ ఫైనర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము అనేది చూపించాను. సో ఈ గ్రెయిన్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అనేది ఎలా డ్రా చేసుకుంటారు అంటే y యాక్సిస్ పైన పర్సంటేజ్ ఫైనర్ తీసుకుంటాం, x యాక్సిస్ పైన ఏం తీసుకుంటాం, సీవ్ సైజ్ తీసుకుంటాం. ఓకే, x యాక్సిస్ పైన ఏం తీసుకుంటాం, సీవ్ సైజ్ తీసుకుంటాం. ఓకే, స్కేల్ కూడా ఏం తీసుకుంటాం అంటే లాగరిథమిక్ స్కేల్ తీసుకుంటాం. ఎక్కడ x యాక్సిస్లో, y యాక్సిస్లో చూడండి నార్మల్ స్కేలే తీసుకున్నాం, y యాక్సిస్లో నార్మల్ స్కేలే తీసుకున్నాం. అదే x యాక్సిస్కి వచ్చేటప్పటికి సో లాగరిథమిక్ స్కేల్ అంటాం దీన్ని. చూడండి ఎలా వేరే అవుతుంది. ఓకే, మళ్ళీ ఇలాగా ఇది తీసుకుంటాం. ఓకే, సో ఎందుకు ఈ లాగరిథమిక్ స్కేల్ తీసుకుంటాము అంటే మనం వైడ్ రేంజ్ ఆఫ్ చాలా రేంజ్ ఆఫ్ పార్టికల్స్ అకామిడేట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ 0.01 నుండి 100 వరకు అకామిడేట్ చేసుకోవాలి. మనం నార్మల్ స్కేల్కి వెళ్ళామనుకోండి 0.001, 0.002, 0.003 అని ఇంకా 100 చేసుకోవాలి అంటే మనకి ఒక ప్లాట్లో మనం ప్లాట్ చేసుకోలేమన్నమాట. ఓకే, సో ఇలాగ ఒక 1/2 కిలోమీటర్ డ్రా చేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఏంటి అంటే ఒక వైడ్ రేంజ్ ఆఫ్ పార్టికల్స్తో మనం చాలా ఎక్కువ రేంజ్ ఉన్న పార్టికల్ని మనం అకామిడేట్ చేసుకోవడానికి లాగరిథమిక్ స్కేల్ సెమీ ప్లాట్ గ్రాఫ్ అనేది మనం సెమీ లాగ్ గ్రాఫ్ అనేది మనం తీసుకుంటాం. ఓకే, సో ఇది. సో ఇప్పుడు మనం పర్సంటేజ్ ఫైనర్కి తర్వాత సీవ్ సైజ్కి కర్వ్ డ్రా చేసుకుంటాం. పర్సంటేజ్ ఫైనర్ 50 అంటే ఏంటి అంటే 50% ఆఫ్ ద పార్టికల్స్ కంటే, ఇప్పుడు ఇది మనం తీసుకున్నాము 50% ఆఫ్ ద పార్టికల్ ఎంతైతే మనకు వాల్యూ వస్తుందో ఇక్కడ. ఓకే, సో ఈ వాల్యూ కంటే 0.2 వాల్యూ అలా వస్తుంది కదా. ఓకే, ఈ 0.2 కంటే తక్కువ సైజులో ఉన్నాయి అని అర్థం. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైనా ఒక కర్వ్ తీసుకోండి, ఏదైనా ఇది తీసుకున్నప్పుడు ఒకవేళ గ్యాప్ గ్రేడ్ ఇది టైప్ ఆఫ్ ఇది చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు దానికంటే ముందు ఇది వద్దులేండి. సో ఇక్కడ 3 కర్వ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇది ఇలా ఒకటి, ఇంకొకటి ఇలా ఒకటి, నెక్స్ట్ ఇదొక కర్వ్ కదా. సో ఈ కర్వ్స్ దేనికి ఇండికేట్ చేస్తున్నాయి? ఇప్పుడు మీరు ఒక సాయిల్ తీసుకున్నారనుకోండి, ఈ సాయిల్లో అన్ని పార్టికల్స్ ఈ కర్వ్ తీసుకుంటే ఇది ఉంది కదా ఇలాగ స్ట్రైట్గా ఇక్కడ 0.1 నుండి సమ్ 0. సైజ్ ఉన్న పార్టికల్సే ఉన్నాయి, 0.405 ఉన్న పార్టికల్సే ఉన్నాయన్నమాట. ఓకే, సో అదే మీరు ఈ కర్వ్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు నేను రెడ్ కలర్ దీంతో డ్రా చేస్తున్నాను కదా, మనం ఈ కర్వ్ తీసుకున్నాం అనుకోండి ఎలా ఉంది 0.001 నుండి ఇక్కడ ఓకే 10 ఇక్కడ ఎంత తీసుకుంటున్నాం 20 ఆ రేంజ్లో అంతవరకు డిస్ట్రిబ్యూట్ అయి ఉందన్నమాట. ఓకే, సో 0.001 నుండి మీరు ఒక సాయిల్ తీసుకుంటే ఒక 20 mm సైజు ఉన్న పార్టికల్ వరకు డిఫరెంట్ కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి, ఇంకొంచెం మీడియం సైజువి అన్ని సైజెస్ 0.001 నుండి అన్ని సైజు ఉన్న పార్టికల్స్ ఉన్నాయి. ఈ గ్యాప్ గ్రేడెడ్ అని ఉంది కదా, ఇది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈ గ్యాప్ గ్రేడెడ్ వచ్చేటప్పటికి 0.001 నుండి ఒక 0.1 ఉన్న పార్టికల్స్ వరకు ఉన్నాయి. మళ్ళీ మధ్యలో కొన్ని మిస్ అయ్యి ఓకే, మళ్ళీ మధ్యలో ఏం మిస్ అవ్వడం అంటే యూనిఫామ్ సైజ్ వచ్చేసింది ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఇవి కొంచెం కొన్నే ఉన్నాయి, తర్వాత ఏంటి 100 వరకు ఉన్నాయి. దీన్ని ఏంటంటే మధ్యలో ఇది గ్యాప్ వచ్చింది కాబట్టి దీన్ని గ్యాప్ గ్రేడెడ్ అని అంటాం. ఓకే, సో ఈ 3 సాయిల్స్ మీకు ఇచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా ఏది బెస్ట్, ఇది బెస్ట్ సాయిల్. ఎందుకంటే
ఇప్పుడు దీని వాయిడ్ రేషియో కానీ దీని ఇది రాకుండా ఒక దాంట్లో ఒకటి ఇంటర్లాకింగ్ కానీ ఇలాగా డిఫరెంట్ సైజ్ ఉంది కాబట్టి ఇప్పుడు 2 తీసుకున్నప్పుడు ఇంకొక చిన్న పార్టికల్ ఇక్కడ అకామిడేట్ అవ్వగలదన్నమాట. ఓకే, సో మనం కాంపాక్షన్, కన్సాలిడేషన్ ఇవన్నీ చేయడానికి కూడా షియర్ స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా దేనికి ఎక్కువ ఉంటాయి, ఇలాగా పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఉన్న దీనికి ఉంటుందన్నమాట. ఇది చెక్ చేస్తే ఏమవుతుంది, అన్నీ యూనిఫామ్ సైజులో ఉన్నాయి. దీనికి చూడండి ఏమున్నాయి, అన్నీ ఒకే సైజు ఉన్నాయి ఆల్మోస్ట్. ఓకే, సో దీన్ని మనం పూర్లీ గ్రేడెడ్ సాయిల్ అని అంటాం. ఓకే, దీన్నే ఇంకా ఏంటంటే యూనిఫామ్లీ గ్రేడెడ్ సాయిల్ అని కూడా అంటాం. యూనిఫామ్లీ గ్రేడెడ్ సాయిల్ అని కూడా అంటాం. ఓకే, సో ఇలాగ వైడ్ రేంజ్ ఎస్ కర్వ్ ఉన్నది ఏంటి అంటే వెల్ గ్రేడెడ్, అంటే మంచిగా వెల్ గ్రేడెడ్ సాయిల్లో అని అంటాం. ఓకే, సో పర్సంటేజ్ ఫైనర్ ఈ కర్వ్స్ ఎలా ఉంటే ఇది వెల్ గ్రేడెడా పూర్లీ గ్రేడెడా అనేది చూసుకోవాలి. సో మనకి డిస్ట్రిబ్యూషన్ ఎక్కువగా ఉండింది అనుకోండి, అప్పుడు ఈ ఎస్ కర్వ్ లాగా వస్తుంది కదా, ఈ ఎస్ కర్వ్ని మనం ఏమంటాం, వెల్ గ్రేడెడ్ అంటాం. ఈ యూనిఫామ్లీ గ్రేడెడ్ దీన్ని ఏమంటాం, పూర్లీ గ్రేడెడ్ అంటాం. ఆర్ యూనిఫామ్లీ గ్రేడెడ్ కూడా పూర్లీ గ్రేడెడ్, అన్నీ ఒకే సైజులో ఉన్నా కూడా అది వెల్ గ్రేడెడ్ కాదు. దీన్ని ఇలాగ హంప్ వచ్చి ఉంటుంది కదా, దీన్ని ఏమంటాం, గ్యాప్ గ్రేడెడ్ అని అంటాం. ఇది కూడా పూర్లీ గ్రేడెడ్. ఓకే, ఒక ఎస్ కర్వ్ మాత్రమే మనకు వెల్ గ్రేడెడ్. ఓకే, పర్సంటేజ్ ఫైనర్ అంటే ఏంటి అంటే మనకు ఎక్కడైతే ఇప్పుడు నేను ఈ గ్యాప్ గ్రేడెడ్ చెక్ చేసుకుంటున్నాను, ఒకవేళ మనకి గ్యాప్ గ్రేడెడ్ తీసుకొని ఇలా తీసుకుంటే 50% ఆఫ్ ద పార్టికల్స్ మనకి ఇక్కడ ఎక్కడైతే ఇది టచ్ అవుతుందో ఆ పార్టికల్ సైజ్ కంటే తక్కువ ఉన్నాయి అని అర్థం. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇవి ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఓకే, సో కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫామిటీ, ఈ 3 సైజెస్ ఉన్నాయి కదా, D60, D30, D10 అని, ఇవి గుర్తుపెట్టుకోవాలి. D60 అంటే ఏంటి అంటే ఇప్పుడు D60 ఈక్వల్ టు 30, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ D60 ఈక్వల్ టు 3 mm అని అన్నాను అనుకోండి, 60% ఆఫ్ ద పార్టికల్స్ 3 mm సైజ్ కంటే తక్కువ ఉన్నాయి అని అర్థం. ఓకే, సో D10 ఈక్వల్ టు 0.2 mm అన్నాను అనుకోండి, 10% ఆఫ్ ద పార్టికల్స్ 0.2 mm సైజ్ కంటే తక్కువ ఉన్నాయి అని అర్థం. ఓకే, సో అది అర్థమైంది కదా, D60, D30, D10 అంటే ఏంటి అని. సో కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫామిటీ, ఎంత యూనిఫామ్గా సాయిల్ ఉంది అనేది ఎలా చెక్ చేసుకుంటాము అంటే ఫార్ములా CU ఈక్వల్ టు D60/D30. సో ఈ D60, D10 అనేది మనకి ఎగ్జామ్లో వాళ్ళే ఇస్తారు. మామూలుగా అయితే మనం ఈ ల్యాబ్లో ఇది చేసేటప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేసి ఈ గ్రాఫ్ తీసుకొని D60కి ఇది తీసుకొని మనకి ఇచ్చిన సాయిల్లో ఆ వాల్యూ ఎంత ఉందో చూసుకొని ఆ వాల్యూ మనం వేసుకుంటాం. బట్ ఎగ్జామ్లో ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్గా D60 వాల్యూ ఇది, D10 వాల్యూ అని వాళ్ళే ఇస్తారు. మనల్ని కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫామిటీ కనుక్కోమనొచ్చు, లేదు అంటే టైప్ ఆఫ్ సాయిల్ ఏంటి అనేది అడగచ్చు. అప్పుడు మనకు ఈ టైప్ ఆఫ్ వెల్ సాయిల్ అనేది ఏంటి అనేది ఐడెంటిఫై చేయమన్నప్పుడు మనం ఈ కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫామిటీ కనుక్కొని ఇచ్చిన D60 అండ్ D10 యూజ్ చేసి ఈ కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫామిటీ కనుక్కొని అప్పుడు మనం టైప్ ఆఫ్ సాయిల్ కనుక్కోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ ఏంటి అంటే ఇవి గుర్తుండాలి అందరికీ. సో CU అనేది 1 to 2 మధ్యలో ఉంటే దాన్ని మనం యూనిఫామ్లీ గ్రేడెడ్ సాయిల్ అని అంటాం, యూనిఫామ్లీ గ్రేడెడ్ సాయిల్ అంటాం. అదే CU గ్రేటర్ దాన్ 4 అయితే వెల్ గ్రేడెడ్ గ్రావెల్ అంటాం, CU గ్రేటర్ దాన్ 6 అయితే వెల్ గ్రేడెడ్ శాండ్ అంటాం. ఇవి గుర్తుండాలి. 1 and 2 మధ్యలో ఉంటే యూనిఫామ్లీ గ్రేడెడ్, గ్రేటర్ దాన్ 4, గ్రేటర్ దాన్ 6, గ్రేటర్ దాన్ 4 అయితే వెల్ గ్రేడెడ్ గ్రావెల్, అదే గ్రేటర్ దాన్ 6 అయితే వెల్ గ్రేడెడ్ శాండ్. ఓకే, సో ఈ బాక్స్ గుర్తుండాలి. నెక్స్ట్ ఏంటి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ ఏంటి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కర్వేచర్. సో ఈ కోఎఫిషియంట్ ఆఫ్ కర్వేచర్ ఫార్ములా ఏంటి, CC ఈక్వల్ టు D30² / D10 × D60. CC ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ కర్వేచర్ ఈక్వల్ టు D30² / D60 D10 × D60 వేసుకోవాలి. సో ఇది కూడా వెల్ గ్రేడెడ్ సాయిల్కి ఎంత కంటే మధ్యలో ఉండాలి, 1 to 3 కంటే మధ్యలో ఉండాలి వెల్ గ్రేడెడ్కి. ఓకే, సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఒక PYQ చూద్దాం. పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్లో CU అనేది ఎలా ఉంది, గ్రేటర్ దాన్ 6 ఉంది.
ఓకే, సీసీ అనేది ఎలా ఉంది, 1 to 3 మధ్యలో ఉంది సీసీ అనేది. ఓకే, సో సాయిల్ అనేది ఎలా క్లాసిఫై చేస్తామని ఉంది. సో మనకి ఇంతకుముందు స్లైడ్లో తెలుసు, సియు అనేది గ్రేటర్ దాన్ 6 అయితే అదేంటిది వెల్ గ్రేడెడ్ శాండ్. సో ఇక్కడ సీసీ అనేది, ఇక్కడ సీసీ 1 to 3 దాన్ని బట్టి మనకు ఇది వెల్ గ్రేడెడ్ సాయిల్ అని మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఈ సీసీ అనేది 1 to 3 బేస్ చేసుకొని మనం ఎంతవరకు చెప్పచ్చు, అది వెల్ గ్రేడెడ్ సాయిల్ అని అంటాం. ఈ సాయిల్ అనేది గ్రావెల్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే శాండ్ అయినా అయి ఉండొచ్చు. ఇది మనకు ఎలా తెలుస్తుంది, సియు గ్రేటర్ దాన్ 4 అయితే గ్రావెల్ అని, సియు గ్రేటర్ దాన్ 6 అయితే శాండ్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇచ్చిన కండిషన్లో సీసీ 1 to 3 ఉంది కాబట్టి వెల్ గ్రేడెడ్ సాయిల్, ఈ సాయిల్లో సియు గ్రేటర్ దాన్ 6 అని ఇచ్చారు కాబట్టి ఇది శాండ్. సో ఆన్సర్ ఏంటి, వెల్ గ్రేడెడ్ శాండ్. ఓకే, సో సీసీ 1 to 3 కాబట్టి అది వెల్ గ్రేడెడ్, సియు గ్రేటర్ దాన్ 6 ఉంది కాబట్టి అది వెల్ గ్రేడెడ్ శాండ్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే రిలేటివ్ డెన్సిటీ అనేది ఇది డైరెక్ట్గా క్వశ్చన్స్ ఎక్కువగా మనకి ఎస్ఎస్సి జేఈ వీటిలో కూడా ఎక్కువగా వచ్చే క్వశ్చన్ ఇది. రిలేటివ్ డెన్సిటీ సెకండ్, ఇది గ్రెయిన్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది కదా, ఇది ఇండెక్స్ ప్రాపర్టీస్లో సెకండ్ వన్. రిలేటివ్ డెన్సిటీ ఈక్వల్ టు ఫార్ములా ఈమ్యాక్స్ మైనస్ ఈ బై ఈమ్యాక్స్ మైనస్ ఈ మినిమం. అంటే మ్యాక్సిమం వాయిడ్ రేషియో మైనస్ మనకి ఇచ్చిన ఇన్సిటివ్ వాయిడ్ రేషియో, న్యాచురల్ కండిషన్లో ఎంత ఉంది, మళ్ళీ మ్యాక్సిమం వాయిడ్ రేషియో మైనస్ మినిమం వాయిడ్ రేషియో. ఓకే, సో మ్యాక్సిమం వాయిడ్ రేషియో ఎప్పుడు వస్తుంది, లూజ్ కండిషన్లో వస్తుంది. మినిమం వాయిడ్ రేషియో ఎప్పుడు వస్తుంది అంటే డెన్స్ కండిషన్లో వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలాగా లూజ్గా ప్యాక్ చేసామనుకోండి, ఓకే, వాయిడ్ రేషియో ఏమవుతుంది, మ్యాక్సిమం అవుతుంది. అదే డెన్స్గా ప్యాక్ చేస్తే ఇందాక చెప్పినట్టు ఇలాగ డయాగ్నల్గా ఈ అనేది మినిమం అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఈ రిలేటివ్ డెన్సిటీ పైన ప్రాబ్లమ్స్ చెప్పి ఆ తర్వాత మళ్ళీ రిమైనింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్ క్లాసిఫికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. సో ఈ ఫార్ములా అయితే ఇది డైరెక్ట్గా మనకు అప్లై చేసి మనకు సొల్యూషన్ తీసుకునేటట్టే ఇస్తారు. సో రిలేటివ్ డెన్సిటీ ఆర్ డెన్సిటీ ఇండెక్స్ ఒక సాయిల్లో ఇప్పుడు మనకు ఒక సాయిల్ ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఒక సాయిల్ ఉంది, దాన్ని న్యాచురల్ కండిషన్లో ఈ రిలేటివ్ డెన్సిటీ కనుక్కోమన్నారంటే ఏంటి అంటే మనం ఎలా కనుక్కోవాలి అంటే ఈ సాయిల్ని బాగా దగ్గరగా ఒకవేళ లూజ్గా ప్యాక్ చేసామనుకోండి, ఇక్కడ ఉన్నలా కాకుండా ఇంకా లూజ్గా, అప్పుడు ఇదేంటి ఈ వాల్యూ ఎంత. అదే డెన్స్గా మనము బాగా ప్యాక్ చేసేయగలిగితే అప్పుడు ఈ వాల్యూ ఎంత. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత ఉంది, లూజ్ అంటే ఈ మ్యాక్స్, డెన్స్ అంటే ఈ మినిమం, ఇప్పుడు ఎంత ఉంది. సో రిలేటివ్గా ఇప్పుడున్న కండిషన్లో డెన్సిటీ ఎంత రిలేటివ్గా చూసుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం రిలేటివ్ డెన్సిటీ అంటాం. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో టుమారో క్లాస్లో మనం దీనిపైన పీవైక్యూ చేసి ఆ తర్వాత నెక్స్ట్ ఒక ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్లోనే రిమైనింగ్ కాన్సెప్ట్స్ అండ్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.